ఇప్పుడు మీరే చెప్పాలి, ఎన్నిసార్లు ఆయన గెలిపించారు మీరు? 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఇప్పుడు మీరందరూ ఇక్కడే ఉంటున్నారు కదా 40 సంవత్సరాల నుంచి. మీరు 5 సంవత్సరాల ముందల మీ గ్రామం కానీ మన కుప్పం కానీ ఎట్లా ఉంది మీరు ఆలోచించాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఆలోచించాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క గ్రామం కాదు ఆయనకుంది, కుప్పం ఒక్క నియోజకవర్గం కాదు. ఆయన నమ్మి మీరందరూ ఓటేసి ఆ పదవి ఇచ్చినప్పుడు ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. అట్లా ప్రతి ఒక్క గ్రామానికి నియోజకవర్గానికి ఏది అవసరమో అది ఆలోచించి ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు ఆయన మర్చిపోరు, మా కుటుంబం కూడా మేము మర్చిపోం. అందుకే ఇవాళ ఈసారి ఆ నిజం గెలవాలి అనే అది ఎందుకు నేను చేపట్టానో ఆ దేవుడికే తెలుసు. ఆ ఏనాడు నేను బయటికి రాని మహిళని అట్లా నేను ఆ గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆ స్ఫూర్తి మీ నుంచే నాకు వచ్చింది, ప్రజల నుంచి. అది కూడా మన కుప్పం నియోజకవర్గానికి నేను అడుగు పెట్టినప్పుడు ఇన్ని రోజులు నేను రాలేదే అంటే నేను ఎప్పుడు అడగలేదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి రాజకీయాలు కానీ కుప్పం గురించి ఏనాడు ఆయనతో నేను మాట్లాడలేదు. అట్లాంటిది కుప్పంలో అడుగు పెట్టిన తర్వాత నా నిజం గెలవాలి అనే ఆ యాత్ర తర్వాత నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు ఇచ్చిన మీ స్వాగతం నాకు అది నేను మరవలేనిది. అట్లానే నాకు అనిపించింది నా నాయకుడికి ఆ ఓటేసి గెలిపించినందుకు నేను తిరిగి ఏదో ఒకటి కొంచెమైనా నా ప్రజలకి తిరిగి ఇవ్వాలని ఇట్లా నేను వస్తున్నాను. ఎవరేం మాట్లాడతారో నాకు లెక్కలేదు. చివరికి నా ఆలోచన అంతా కుప్పం ప్రజలు, కుప్పంకి ఏమి దక్కుతాంది. సో మా ఇంట్లో 2 పార్టీలు, ఒకటి కుప్పం పార్టీ నేను ఒక్కదాన్ని. మంగళగిరి 3 ఉన్నారు మా ఇంట్లో, ఒకటి లోకేష్, బ్రహ్మణి, దేమాంష్. వాళ్ళు ఎంత ఉన్నా కూడా నేను ధైర్యంగా ఆ ఫ్యామిలీలో నుంచి మా కుప్పంకి ఏం తీసుకొస్తారని గట్టిగా పట్టుబట్టాని ఈసారి అవుతే మీరు తీసుకురావాల్సిందే. ఏదన్నా మన కుప్పంకి ఒక 4 పెద్ద ఇండస్ట్రీలు తప్పకుండా తీసుకురావాలి. మన ప్రజలకి ఏదో ఒకటి తిరిగి మనం ఇచ్చేయాలి. మనం ఎప్పుడు ఉంటామో పోతామో అది వేరే విషయం. మన పేరు మిగిలిపోవాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరెవరు శాశ్వతం కాదు. ఇక్కడ మనం చేసే మంచి పనే శాశ్వతం. రేపు ఆయన చేసే మంచి పని మిగిలిపోతుంది. అందుకే ఆ ఘనత అంతా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఇప్పుడు 30 ఇండస్ట్రీస్ తీసుకొచ్చారంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారో మన కుప్పం గురించి మీరు ఆలోచించాలి. 50,000 పైగా ఉద్యోగాలు మన కుప్పంకే దక్కుతుంది. అది మీ బిడ్డలు ఉపయోగించుకోవాలి. మీ తల్లులు కానీ మీ కుటుంబం కానీ ఆలోచించుకోవాలి. ఒట్టి మీ గ్రామం గురించి కాదు, మీ గ్రామంతో పాటు మన పిల్లల గురించి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, విభజన అయినప్పుడు మనకి ఒక క్యాపిటల్ లేదు, రాజధాని లేనప్పుడు ఆ నమ్మకంతో అమరావతి అన్నదాతలు 33,000 ఎకరాలు ఏమి అడగకుండా రాసిచ్చారు. ఆ ఘనత ఆ అన్నదాతలకే దక్కుతుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఆ ఘనత. ఆ నమ్మకం వాళ్ళందరూ ఆయన మీద పెట్టుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోరాడారు మీరందరూ మర్చిపోకూడదు. ఒక్క రాజధాని కోసం ఆ అమరావతి అన్నదాతలు 5 సంవత్సరాలు వాళ్ళు పోరాడారు. ఎన్నైనా ఎదుర్కొన్నారు. ఎస్పెషలీ మన మహిళలు వాళ్ళు కదలలేదు. వాళ్ళు అట్లానే కూర్చున్నారు. వాళ్ళు మన అమరావతి కోసం. అట్లానే ఈ గ్రామంలో కూడా చిన్న ఏమన్నా ఉన్నా మీరందరూ చేయగలుపుకుని మనం ఈ వర్గం ఆ వర్గం అనేది పెట్టుకోకూడదు. మనం అందరం కలిసి మన గ్రామం అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందితేనే మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. చివరికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీ మనసులో ఉండాలి. మన అమరావతి అనేది మీ మనసులో ఉండాలి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది ఆలోచించినా ఏది ముందుకు తీసుకెళ్లాలన్న
ఆయన ఎప్పుడు ఆలోచించేది మన కుప్పం నియోజకవర్గం. అక్కడ మొదలు పెట్టాలంటే మన రాష్ట్రంలో ముందల కుప్పంలో మనం అది ముందుకు తీసుకొచ్చి అది ఎట్లా ముందుకు వెళ్తాంది ఆలోచించి ఇతర నియోజకవర్గానికి తీసుకెళ్తాను. అది ఘనత మనకి దక్కింది. అట్లానే మీ అందరికీ తెలుసు, మీకు నీళ్లు కొరత చాలా ఉంది. అది ఆలోచనలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు హంద్రి నివాస్ ఉజ్వల స్రవంతి అనేది మన కుప్పానికి తీసుకొచ్చారు. శ్రీశైలం నుంచి ఆ కృష్ణా జలం మన కుప్పానికి తీసుకొచ్చారు. అది తీసుకురావాలంటే దానికి చాలా ఆలోచన ఉండాలి, మనిషికి ధైర్యం ఉండాలి. అంత నేను చెయ్యగలనని మన కుప్పం కోసం ఆయన 3,600 కోట్లు ఖర్చు చేసి నీరు అందించారు. రోడ్ లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ. ఇప్పుడే నేను వస్తా ఉంటే గవర్నమెంట్ స్కూల్ ఒకటి వెనకాల కూడా బిల్డింగ్ కడుతున్నారు. అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పక్కన గర్వం. అది చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అట్లానే ఇప్పుడు ఒక క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాను పిల్లలతో, సరదాగా కొంతసేపు నేను గడిపాను. అక్కడ మీకు చెప్పాలి, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత చక్కగా లేచి నుంచుని వాళ్ళే ముందర ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు. నాకే షాక్. లోకేష్ అనేవాడు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అయ్యింది, చాలా మంది ప్రైవేట్ స్కూల్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్కి చేరుతున్నారని. అది వాడికి చాలా గర్వంగా ఉండేది లోకేష్ గారికి. అట్లానే ఇవాళ ఆ గర్వంగా అనిపించింది నాకు. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా బాగా మన పిల్లలు పాల్గొన్నారు దాంట్లో. అట్లానే ఆయన ప్రతి ఒక్కటి ఒట్టి కుప్పం నియోజకవర్గం గురించే ఆలోచించరు. ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి వాళ్ళకి ఏ నియోజకవర్గానికి ఏది ఇవ్వాలో ఆయనకి చాలా తెలుసు. మన రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని ఆయన ఆలోచనతో చాలా ముందుకి తీసుకెళ్తున్నారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెయ్యి కలిపితేనే అదంతా అవ్వగలదు. ఒక్క నాయకుడు వల్లనే కాదు. ఆయనకి ఆఫీసర్లు ఉండొచ్చు, చెప్పేవాళ్ళు 100 మంది ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి. కానీ చివరికి ఏదైనా మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన రాష్ట్రం మనం అభివృద్ధి చెందాలి అంటే మీ ప్రజలు కూడా చేయూతి ఉంటేనే ఒక నాయకుడు ఎన్నైనా ఆలోచించి ఎంతైనా కష్టపడతాడు. అది మీకు తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం, ఇప్పుడు పెన్షన్ రాబోతుంది, అక్కడతో ఆగదు. పెన్షన్ అయిన 2 రోజుల తర్వాత ఆయన రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఎంత % పెన్షన్స్ అందినే ప్రతి ఒక్కరికి ఎమ్మటే ఆయనకి ఇంత % ఇంతమందికి వెళ్ళింది అని 2 రోజుల్లో ఎమ్మటే వచ్చేస్తుంది ఆయనకి. అట్లాంటి సిస్టమ్ అనేది ఆయన పెట్టుకున్నారు. ఎవరు చెప్పక్కర్లేదు, ఆయనకి అన్ని అప్పటికప్పుడే తెలిసిపోతుంది. ఏది తక్కువ అవుతాయి కూడా ఆయన ఎమ్మటే ఫోన్ చేసి అక్కడ ఉండే కలెక్టర్ కానీ ఎవరు ఆ స్కీమ్ కి డైరెక్టర్ ఎమ్మటే వాళ్ళకి ఫోన్ చేసి ఇది ప్రజలకి అందలేదు అని నిలదీసి అడిగే హక్కు ఆయనకు అది ఉంది. అది మీకోసం ఆయన అడిగేది.